గోదావరి మహోగ్ర రూపాన్ని దాల్చింది. పోలవరం ప్రాజెక్టు వద్ద ఏకంగా 7 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది. ముంపు మండలాలను గోదావరి చుట్టుముట్టేసింది. వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు మంగళగిరి, కాకినాడ, ఏలూరు నుంచి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కుక్కనూరుకు చేరుకున్నాయి. ఏలూరు జిల్లాలో వరద ప్రభావం సంబంధించి అప్డేట్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇక గోదావరి వద్ద ఉగ్రరూపం దాల్చుతోంది. ఇక వరద అయితే అంతకంతకు పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద అయితే 7 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏలూరు జిల్లాలో వరద ప్రభావానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భద్రాచలం నుంచి అటు గోదావరితో పాటు ఉపనదులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వచ్చి ఉప్పొంగి ప్రవహిస్తూ కూడా గోదావరిలో కలుస్తుండడంతో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద 7 లక్షల క్యూసెక్లకు పైగా కూడా వరద నీరు ప్రవహిస్తోంది. ఆ వరద నీరు అంతా కూడా దిగువ ఉన్నటువంటి ప్రాంతాలకు పోలవరం ప్రాజెక్టు నుంచి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎగువన ఏవైతే ముంపు విలీన మండలాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా వరద నీరు అత్యధికంగా కూడా వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా మనం చూసినా కదా గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎగువ ఉన్నటువంటి విలీన మండలాలు ఏవైతే ఉన్నాయో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఇప్పటి వరకు 35 గ్రామాల వరకు కూడా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎవరైతే ఉన్నారో దాదాపు వందలాది మంది కూడా ఈరోజు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వేలాది మందిని వీరు వచ్చి కాపాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రత్యేకించి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముంపు ప్రాంతాల్లో కూడా ప్రత్యేక బోట్లను వేసుకొని ఆ గ్రామాలకు వెళ్ళి వారిని తరలించేందుకు కూడా దాదాపు కాకినాడ నుంచి 65 మంది సిబ్బంది కుక్కునూరు చేరుకున్నారు. అక్కడ కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆర్ఎన్ఆర్ కాలనీలకు, పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అయితే ఏర్పాట్లు ముమ్మరం చేశారని కూడా చెప్పుకోవచ్చు. అటు ఎద్దువాగు పొంగడం, గుండేటి వాగు పొంగడం, లోయతు వాగు పొంగడంతో ప్రస్తుతం ఆయా గ్రామాల రహదారులపైకి నీరు అనేది కూడా చేరింది. ఈ వరద మరింత పెరిగితే కనుక ఖచ్చితంగా కూడా గ్రామాలను చుట్టుముడుతుంది కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వరద సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అటు ఆరోగ్య వైద్య బృందాలతో పాటు పోలీసు, అగ్నిమాపక బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి. అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ప్రతిసారి కూడా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో అత్యధికంగా కూడా గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. రుద్రమకోట, రేపాక గుమ్ము, అలాగే కివ్వాక ఈ గ్రామాలు అయితే పూర్తిగా నీట మునిగిపోవడంతో వారు కొండల మీద తలదాచుకోవడం, హెలికాప్టర్ల ద్వారా వారికి ఆహార సౌకర్యాలు అందించడం, గర్భిణీలు కానీ ఎవరైనా ఉంటే ఆ తర్వాత వారిని తీసుకురావడం జరుగుతుంది. అటువంటి పరిస్థితి ఈసారి తలెత్తకుండా ముందస్తుగానే గర్భిణీలను కానీ, వృద్ధులను కానీ, లేదంటే చిన్నారులను కానీ, రోగులను కానీ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. వారందరినీ ప్రస్తుతం అయితే బోట్ల ద్వారా అలాగే ట్రాక్టర్ల ద్వారా కూడా ఆయా ప్రాంతాల నుంచి బయటకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలకు ఆహార సౌకర్యాలను, వైద్య పరికరాలను కూడా అందించడం అయితే జరిగింది. మరొక 2 రోజుల్లోనే ఈ వరద ఉధృతి ఇంకా పెరుగుతుంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలు ప్రధానంగా గోదావరి పరివాహకంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏవైతే ఉన్నాయో ఆ పోలవరం నియోజకవర్గం, ఆచంట నియోజకవర్గం, అలాగే కింద ఉన్నటువంటి పాలకొల్లు నియోజకవర్గం, ఈ విధంగా ప్రతి చోట కూడా ప్రమాదకర ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వారందరినీ కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా సహాయక చర్యలు ముమ్మరం అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ ఏడాది కూడా పోలవరం ప్రాజెక్టు ఎగువ ఉన్నటువంటి నిర్వాసిత గ్రామాలు ముంపు బారిన పడడం తప్పడం లేదని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, న్యూస్, ఏలూరు జిల్లా గోదావరి ప్రాంతం నుంచి.